హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ఇందిర. మరి నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మరి ఈరోజైతే నేను ఒక మంచి అద్భుతమైన వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ అద్భుతం ఏంటి అంటే, ఈ గుడి యొక్క ప్రత్యేకత మొత్తం పాలరాతితో చెక్కబడి ఉంటుంది. ఎంతో ప్రశాంతమైన వాతావరణం, అద్భుతమైన చల్లటి గాలి, చాలా బాగుంటుంది. ఇందుకే ఈ మందిరం ఏంటి అంటే, ఈ మందిరం పేరు స్వామి నారాయణ మందిరం. ఈ మందిరము ప్రత్యేకించి భగవంతుడు శ్రీకృష్ణుడు రూపాలు ఎన్నో కలిగి ఉంటాయండి. అలాగే ఈ మందిరంలో మెడిటేషన్ చేసుకోవడానికి కానీ ధ్యానం చేసుకోవటానికి చాలా బాగుంటుంది. అద్భుతంగా మనకి హాయిని వాతావరణం చేకూరుతుంది. అంతేకాకుండా ఈ వాతావరణం ఈ చుట్టూ కూడా మంచి గార్డెన్ ఏరియా ఉంటుంది. ఇది చల్లగా ఉండడానికి కారణం ఈ యొక్క రాతి విగ్రహాలు, పాలరాతితో చెక్కినటువంటి శిలా తోరణాలు ఎంతో అద్భుతంగా మనకి కళ్ళకి ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. మరి ఈ టెంపుల్ వచ్చేసి ఎక్కడుంది అంటే, మన సికింద్రాబాద్ నుంచి 10 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మరి మీరు ఉండేటువంటి ప్రాంతం ఎక్కడో ఆ ప్రాంతం నుంచి అయితే ఇది ఎన్ని కిలోమీటర్ల దూరం ఉందో అనేది మీరు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసి విజిట్ చేయండి. ఇది చాలా ప్రశాంతమైన వాతావరణం కావాలి అని అనుకునే వాళ్ళకి ఈ ఒక టెంపుల్ ఎంతో అద్భుతమనే నేను చెప్పుకోవాలి. ఇక్కడ మహర్షులకు సంబంధించినటువంటి ఫోటో ఫ్రేమ్స్ అయితే ఉంటాయండి. స్వామి నారాయణకి సంబంధించినటువంటి జ్ఞాపకార్థంగా ఈ టెంపుల్ని నిర్వర్తించారు. ఇది అద్భుతంగా ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ మహర్షులు మన హిందూ ధర్మానికి చిహ్నంగా ఇలాంటి ఆశ్రమాలు ఎన్నో ఎన్నో మరెన్నో ప్రతి ఊర్లంటా కూడా ఇలాంటి ఆశ్రమాల్ని నిర్మించడం జరిగింది. అందులో ఒకటే ఈ మహర్షిది సంబంధించినటువంటి ఈ టెంపుల్ అండి. మరి ఈ టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత నాకైతే ఎంతో అద్భుతమనే అనిపించింది. చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ వెంకటేశ్వర స్వామి సతీమణితో కనబడతారు. అలాగే కుమారస్వామి, అలాగే శివలింగం కూడా అక్కడ ఉందండి. అద్భుతంగా మనకి శివలింగం కూడా మనకి దర్శనమిస్తుంది. మన స్వహస్తాలతో శివుడికి అభిషేకం కూడా చేసుకోవచ్చు. అది కూడా వీడియోలో ఉంటుంది, చూసేయండి. ఆశ్రమంలో శివలింగానికి అభిషేకం చేసే మొదట 100 రూపాయలు కట్టి అక్కడ చేతులు 2 కడుక్కొని రమ్మని అక్కడ ఉండేటువంటి పూజారి చెబితే నేను హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వచ్చానమాట. మరి స్వామివారికి అయితే అభిషేకం చాలా బాగా మన చేతులతోనే చేయించారండి. చూసేసండి. అక్కడ అభిషేకం చాలా చక్కగా జరిగింది.
అభిషేకం అంతా అయిపోయిన తర్వాత అక్కడ అభిషేకం చేసుకున్న తర్వాత దానికి కలిగే ప్రతిఫలం ఏంటి అనేది అక్కడ బోర్డు మీద రాసి ఉందండి. చదవడం జరిగింది. ఏముంటుంది ఆ బోర్డు మీద, మనకి అనుకునే పనులు జరుగుతాయి. ఈ అభిషేకం ద్వారా మనకి పట్టినటువంటి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుంది అనే దాని గురించి ఆ మ్యాటర్ అయితే ఉంది. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఆశ్రమంలో పిల్లలకి కూడా మంచి మార్గంలో నడిచే విధంగా హిందూ సంప్రదాయాల గురించి ఆ పద్ధతులకు కూడా క్లాసులు ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడైనా రావాలనుకుంటే హైదరాబాద్ నుంచి మీరు ఈ యొక్క స్వామినారాయణ టెంపుల్కి విజిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.